వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయాల్లో ప్రతి విమర్శని, ప్రతి సందర్భాన్ని పవన్ కళ్యాణ్ సెన్సిటివ్గా తీసుకుంటారని, పర్సనల్గా తీసుకుంటారని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి సమాధానం చెప్పాలనుకుంటారు. రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు, కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేయాలి అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టంగా, సూటిగా తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి, చేతల్లో చూపించడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భార్య లెజినోవా తిరుమల పర్యటన తర్వాత ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నారు, పవన్ కళ్యాణ్ చేతల్లో చూపించాలనుకుంటున్నది ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన తర్వాత 3 ప్రశ్నలు ప్రధానంగా అన్ని వైపుల నుంచి వచ్చాయి. మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళైతే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ప్రత్యర్థులైతే నేరుగా ప్రశ్నించారు. అందులో ప్రధానమైంది చెగువేరా గురించి మాట్లాడి ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజీని ఎలా చెప్తారు, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేసినట్టుగా గతంలో వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మాత్రం సనాతన ధర్మ పరిరక్షణ ఎలా భుజానెత్తుకుంటారు అనేది మొదటి ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న అయితే, రెండోది అసలు పవన్ కళ్యాణ్ ఇండివిడ్యువల్ పొలిటికల్ ఐడెంటిటీని కొందరు క్వశ్చన్ చేశారు. అయితే ఈ సనాతన ధర్మాన్ని తాను మనస వాచ కర్మేణ ఆచరిస్తున్నానని చెప్పడానికి పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టెప్ వేశారు అని అన్నా లెజినోవా తిరుమల పర్యటనతో అర్థమైపోతూ ఉంది. పవన్ కుంభమేళాలో యజ్ఞోపవేదం ధరించి స్నానం చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. దాని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను, అందులో డీటెయిల్డ్గా మీరు చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య తిరుమల పర్యటనతో 2 విషయాలు స్పష్టమైపోయినాయి. ఒకటి, నువ్వు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని హిందూ ధర్మం గురించి ఎలా మాట్లాడతావు అనే వాళ్ళకి సూటిగా ముక్కు మీద గుద్దినట్టుగా సమాధానం వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక విశ్వాసాన్ని నమ్ముతున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు ఎలాంటి అవధులు లేవు, పూర్తిగా ఆ విశ్వాసాన్ని, ధర్మాన్ని స్వీకరించాలి, నేను స్వీకరించాను అనే విషయాన్ని అన్నా లెజినోవా చేతల్లో చూపించారు. రెండోది, పవన్ కళ్యాణ్ చెబుతాడు కానీ చేయడు అనే వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వేసిన ఈ అడుగు వల్ల ప్రత్యర్థుల చేతుల్లోంచి 2 ఆయుధాలను లాగేశాడు. ఒకటి, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని క్వశ్చన్ చేసే వాళ్ళకి గట్టి సమాధానం చెప్పినట్టు. రెండోది, సనాతన ధర్మం విషయంలోనూ, హిందూ ధర్మం విషయంలోనూ ప్రీచ్ చేయటమే కాదు, ప్రాక్టీస్ చేయడంలో కూడా తాను 100కి 100% నిబద్ధతతో ఉన్నాను అని చూపించేశాడు. దీని ప్రభావం రాజకీయంగా ఎలా ఉండొచ్చు అని చెప్పేసానంటే, బీజేపీ ఐడియాలజీ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా పవన్ బీజేపీ తరఫున ప్రచారం చేయాలనుకుంటున్నారని, దక్షిణాదిలో బీజేపీ కోసం తనదైన పాత్ర పోషించాలనుకుంటున్నారని కూడా ఆల్రెడీ మనకి అర్థమవుతుంది. నేను సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర సందర్భంగా చేసిన వీడియోలో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించున్నాం, మీరు అక్కడ చూడొచ్చు ఆ వీడియో. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతము, రాజకీయం అంటూ 2 లేవు, 2 నాకు ఒకటే, ఉన్నది ఉన్నట్టు, చెప్పినది చేతల్లో చూపించేటట్టు నేను అడుగు వేస్తున్నా అని చెప్పడానికి అన్నా లెజినోవా తిరుమల యాత్ర అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బహుశా దీని ప్రభావం రాజకీయంగా గట్టిగా ఉండే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎందుకు అంటే, ఇది పవన్ కళ్యాణ్ డెడికేషన్కి సంబంధించిన విషయమే కాదు, బీజేపీతోనూ, హిందూ ధర్మంతోనూ తనకున్న కమిట్మెంట్ని ఆయన ప్రాక్టికల్గా నిరూపించే పనిలో ఉన్నారు. దీనివల్ల రాజకీయ సమీకరణలు ఎట్లా మారుతాయి, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికి షాక్ తగులుతుంది అనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. మీరే ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్పింది చేతల్లో చూపిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.